సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత గురించి ఈ విషయాలు మీలో ఎంతమందికి తెలుసు? కృష్ణ గారు వీరి పెళ్లిని ఫస్ట్ అంగీకరించలేదు. దాంతో ముంబైలో రహస్యంగా 2005లో పెళ్లి చేసుకున్నారు. ఆమె మహేష్ బాబును పెళ్లి చేసుకునేటప్పుడు ఎంత కట్నం తీసుకొచ్చింది, అలాగే ఈమె ఆస్తి వివరాల గురించి తెలిస్తే ఖచ్చితంగా ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సినిమా పరిశ్రమలో సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు మహేష్ బాబు. నిన్న మొన్నటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీకే పరిమితమైన ఈయన ఇప్పుడు రాజమౌళి సినిమాతో ప్యాన్ వరల్డ్ సినిమా అయితే చేయబోతున్నాడు. SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా అయితే తెరకెక్కుతోంది. ఇకపోతే సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకవైపు సినిమాలు, మరోవైపు బిజినెస్ రంగంలో ఇంత సక్సెస్ఫుల్ గా దూసుకుపోతూ ఉన్నాడు. దానికి కారణం తన భార్య అయినటువంటి హీరోయిన్ నమ్రత అని చెప్పుకోవాలి. వంశీ సినిమా ద్వారా వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కాకపోతే కృష్ణ గారు వీరి పెళ్లిని ఫస్ట్ అంగీకరించలేదు. దాంతో ముంబైలో రహస్యంగా 2005లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఘట్టంనేని మంజుల ఎంటర్ అయ్యి తన తండ్రిని ఒప్పించి మళ్లీ వీళ్ళిద్దరికైతే వివాహం చేసింది. ఇకపోతే వీరి వివాహం సందర్భంగా నమ్రత కట్నంగా దాదాపు 80 కోట్ల వరకు అయితే తీసుకొచ్చింది. అప్పట్లో ఈ విషయం చాలా హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవాలి. 1972 జనవరి 22న జన్మించిన ఈమె ఇప్పుడు 52వ పుట్టినరోజు అయితే జరుపుకుంది. ఈ టైంలోనే నమ్రతకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నమ్రత తన విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత మోడలింగ్ తో కెరీర్ అయితే స్టార్ట్ చేసింది. 1997లో మిస్ ఇండియా టైటిల్ ను కూడా అందుకుంది. ఆ తర్వాత మిస్ యూనివర్స్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి 6వ స్థానంలో నిలిచింది. 1977లో శత్రుఘ్న సిన్హా దర్శకత్వం వహించిన షిరిడి కే సాయిబాబాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తొలిసారి కెరీర్ అయితే స్టార్ట్ చేసింది. 1998లో విడుదలైన జబ్ ప్యార్ కిసీ సే హోతా హై అనే సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి దాదాపు 16 సినిమాల్లో అయితే నటించింది. కానీ అన్ని సినిమాలు కూడా కమర్షియల్ గా ఫెయిల్ అయిపోయాయి. దాంతో చేసేదేం లేక సౌత్ లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంది. ఇక్కడ కూడా పెద్దగా సక్సెస్ అయితే అందుకోలేకపోయింది. మహేష్ బాబును పెళ్లి చేసుకున్న తర్వాత గౌతమ్ సితారాలు అయితే జన్మించారు. గౌతమ్ మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడిని సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. మరోవైపు సితారా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ భారీ పాపులారిటీ అయితే సొంతం చేసుకుంటూ ఉంది. అంతేకాదు దిగ్గజ జ్యువెలరీ బ్రాండ్ అయినటువంటి PNJ జ్యువెలర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. ఇక నమ్రత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన అంజీ సినిమాలో హీరోయిన్ గా కనిపించింది. ఈమె తెలుగు, మలయాళం, కన్నడ, మరాఠీ, హిందీ భాషల్లో నటించి భారీ పాపులారిటీని కూడా సొంతం చేసుకుంది. పెళ్లైన తర్వాత ఇండస్ట్రీని దూరంగా పెట్టేసింది. వ్యక్తిగత జీవితానికే పరిమితమైన నమ్రత ఎక్కువగా మహేష్ బాబుకి సంబంధించిన వ్యాపార సామ్రాజ్యం మొత్తం చూసుకుంటూ ఉంటుంది. ప్రమోషన్లు ఇలా ప్రతి ఒక్కటి నమ్రత దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది. ఇక దీనికి తోడు మహేష్ బాబు తన సినిమాలు, వ్యాపారాల ద్వారా అలాగే తండ్రి ఆస్తుల ద్వారా వచ్చిన ఆస్తి దగ్గర 12,000 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. అయితే మహేష్ బాబు యాడ్స్ ద్వారా సంపాదించే డబ్బు మొత్తం చిన్న పిల్లల గుండె ఆపరేషన్స్ కే ఖర్చు పెడుతున్నారన్న విషయం మనకు బాగానే తెలుసు. సో ఇది గైస్, మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.